బీసీ రిజర్వేషన్ తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రద్దయ్యాయనే భావించాలి. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చిన జియోఎంఎస్ 9 ప్రకారమే రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసి ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే చాలా గ్రామాల్లో రిజర్వేషన్లు మారిపోయాయి. బీసీ అభ్యర్థులకి ఎక్కువగా అవకాశాలు దక్కాయి. చాలామంది బీసీ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాడు. దసరాకి ముందే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో చాలామంది దసరా పండగకి ఖర్చు కూడా చేశారు. చాలామంది ఎన్నికల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో చాలా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు దసరా పండగ ఖర్చుని తమ భుజాన వేసుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా భారీ ఎత్తున డబ్బుల్ని ఖర్చు చేసినట్టుగా మనకు కొంత సమాచారం ఉంది. అయితే చాలా గ్రామాల్లో కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ వల్ల. అంటే ఒక గ్రామంలో ఒకే కుటుంబం, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఒకే కుటుంబం ఉంటే ఆ గ్రామంలో ఆ ఒక్క కుటుంబానికే 4 సీట్లు, ఒక సర్పంచ్ సీట్తో పాటు వార్డు మెంబర్ సీట్లు కూడా కేటాయించిన సందర్భాలు కనిపించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవహారాలు కూడా అటువంటి సమస్యలే వచ్చాయి. ఈ రిజర్వేషన్లన్నింటినీ సరిదిద్దే ప్రక్రియ కూడా ఎక్కడ కనిపించలేదు. ప్రభుత్వం నుంచి కానీ ఎన్నికల కమిషన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ పరిణామాలన్నీ ఇలా కొనసాగుతుండగానే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి జియోఎంఎస్ 9ని రద్దు చేయడంతో సర్పంచ్ ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలు రద్దయ్యాయి. నిజానికి ఏ ఎన్నిక ఎప్పుడు జరగాల్సి ఉంది, పాత షెడ్యూల్ ప్రకారం ఏ ఎన్నిక ఎప్పుడు జరగాల్సి ఉందని ఒకసారి చూస్తే అక్టోబర్ 9వ తేదీన, అంటే ఇవాళే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ఈరోజే ఎంపీటీసీ, జెడ్పీటీసీకి తొలి విడత నోటిఫికేషన్ జారీ అయింది. అంటే ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యేది. అట్లాగే అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. తొలి విడత ఎన్నికలకి అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. రెండోది వచ్చేసి అక్టోబర్ 13వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అక్టోబర్ 9న తొలి విడత, అక్టోబర్ 13న రెండో విడత ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అక్టోబర్ 13న విడుదలయ్యే ప్రాంతాల్లో అంటే పట్టణాల్లో, లేకపోతే అక్టోబర్ 13న విడుదలయ్యే రెండవ దఫా నోటిఫికేషన్లో పోలింగ్ అక్టోబర్ 27న జరగాల్సి ఉండే ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి. ఈ 2 ఫలితాలని నవంబర్ 11వ తేదీన ప్రకటిస్తారని తెలిసింది. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఈ ఎన్నికలు పూర్తిగా రద్దయ్యాయి. ఒకసారి సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే మొదటి విడత 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలనుకుంది తెలంగాణ ఎన్నికల కమిషన్. ఒకటి అక్టోబర్ 17న తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసి, అంటే నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి అక్టోబర్ 31వ తేదీన పోలింగ్ నిర్వహించాలనుకున్నారు. రెండో విడత అక్టోబర్ 21న రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ 4వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించాలనుకున్నారు. అక్టోబర్ 25వ తేదీన మూడో విడత నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ 8వ తేదీన పోలింగ్ నిర్వహించాలనుకున్నారు. ఈ సర్పంచ్ ఎన్నికలకు ఆ రోజే ఫలితాన్ని కూడా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఈ షెడ్యూల్ పూర్తిగా ఇప్పుడు రద్దయిందని చెప్పాలి. తెలంగాణ ఎన్నికల కమిషన్ హైకోర్టు తీర్పు తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనేది వేచి చూద్దాం. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.